మొత్తం మీద కేసీఆర్ సార్ కాంగ్రెస్ పార్టీకి కత్తులు దూరనికే తయారయ్యిండు. ఇవాళ మరి తెలంగాణ భవన్లో అడుగు పెట్టిండు. అడుగు పెట్టాగానే మరి లీల పంచాయతీ మనం పెట్టిందా, వీళ్ళే లీల పంచాయతీ షురూ చేసిరు. దీని మీద మనం యుద్ధం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మీరు తయారు చేయండి, బహిరంగ సభకి నేను నడుచుకుంటా అంటున్నాడు. ఇవాళ మరి తెలంగాణ భవన్లో ముచ్చట ఎట్లా జరిగింది, ఏం సంగతి, మంత్రులు ఏమన్నారు, సార్ ఏమన్నాడు, ఓ సార్ చూసొద్దాం పండి. ఎన్ని దినాలని ఎదురు చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలకి ఈ రోజు సంధి రంది పోయింది. ఎందుకంటే గులాబీల సార్ కేసీఆర్ బయటకొచ్చిండు కదా. ఇలా తెలంగాణ భవన్ లా కేసీఆర్ సారు అడుగుపెట్టిండు. కేసీఆర్ వస్తుందని తెలంగాణ భవన్ మొత్తం పువ్వులతోని ఎట్లా అలంకరించిండ్రో చూడుండ్రి. చూసిండ్రు కదా, కేసీఆర్ సార్ వస్తుందని తెలంగాణ భవన్ మొత్తం కార్యకర్తలతోని నిండిపోయింది. కేసీఆర్ సార్ రాగానే జై కేసీఆర్ అని నినాదాలు చేసిండ్రు. సార్ చక్కగా కార్ దిగిపోతుంటే సీఎం సీఎం అంటే ఆగుండ్రి అట్లా అనకుండ్రి అని గీ తీర్లా సైగ చేసిండు. అటెనక పార్టీ భవన్ లా ముఖ్య నాయకులతోని మీటింగ్ నడిచింది. మీటింగ్ లా నీళ్ల పంచాయతీ మీద కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఢీగొట్టాలే, ఎంపీ ఎలక్షన్లల్లా సీట్లు ఎట్లా గెలవాలి అనే దాని మీద దిశానిర్దేశం చేసిండు కేసీఆర్ సారు. కేసీఆర్ సార్ పాల్గొనే భారీ బహిరంగ సభకు నల్గొండ జిల్లాల ఏర్పాట్లు బాగానే అవుతున్నాయి. గౌరవ మాన్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే, రేపు 13వ తేదీ నాడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి పూనుకుంటున్నాం. నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. చూడాలే మరి అప్పటి సందే కాంగ్రెస్ పార్టీకి సూటు పెడుతుండు కేసీఆర్ సారు. ఏం మాట్లాడతారో ఎట్లా కొట్లాడతారో చూడాలే మరి.